హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి టోటల్గా ఆఫీస్పేట్ ఏరియా అండి. సో ఈ ఏరియాలోనే మనకి ఒకటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైటెక్ సిటీకి 7 కిలోమీటర్స్ ఉంటుంది, గచ్చిబౌలికి 9 కిలోమీటర్స్ ఉంటుంది, మియాపూర్ మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ ఉంటుంది, మియాపూర్ మెట్రో స్టేషన్కి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళే 60 ఫీట్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇదంతా వర్క్ జరుగుతుంది కాబట్టి రోడ్ అనేది వేయలేదు జిహెచ్ఎంసీ. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రాజెక్ట్ అవుట్ సైడ్ ఎలివేషన్ అండి. సో చూస్తున్నారు కదా, ఎలివేషన్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో కంప్లీట్గా వర్క్ అంతా కూడా అయిపోయిందండి. లోపల టైల్స్ కానీ ఫిట్టింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా అయిపోయినాయి అనమాట. అండ్ ఇది ప్రాజెక్ట్ కూడా ఓసీకి వెళ్ళిందండి. ఇంకొక 1.5 మంత్లో మనకి ప్రాజెక్ట్ అనేది కూడా హ్యాండ్ ఓవర్ అనమాట. ఆల్రెడీ ఒక 20% ఫ్లాట్స్ అనేది కూడా దీంట్లో వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ రోడ్ కనెక్టివిటీ అనేది ఇలా ఉంటుంది. డెడ్ ఎండ్లోనేమో అపర్ణ కౌంటీ విల్లాస్ ఉంటాయండి. సో ఇప్పుడు ఏదైతే ఈ చెరువు ఉందో ఈ చెరువు చుట్టూ కూడా జిహెచ్ఎంసీ వచ్చేసి 20 ఫీట్ సెట్ బ్యాక్ తోటి వాకింగ్ ట్రాక్ అనేది ప్లాన్ చేస్తుందండి. అండ్ మన ప్రాజెక్ట్ ఆపోజిట్లో ఈ చెరువు ఉండడం వల్ల మనకి గ్రౌండ్ లెవెల్లో వాటర్ కూడా ఎక్కువగా ఉండి మనకు వాటర్ ప్రాబ్లం కూడా ఎంత సమ్మర్లో కూడా అసలు ప్రాబ్లం అనేది రాదన్నమాట. సో నియర్ బై అంతా కూడా మనకి ఇలా వ్యూ అనేది ఇలా ఉంటుందండి. సో ఈ కంప్లీట్గా వచ్చేసి టోటల్గా మనకు 2 ఎకర్స్లో G+5 ఫ్లోర్స్తో గేటెడ్ కమ్యూనిటీ ప్లానింగ్తో ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. టోటల్గా దీంట్లో వచ్చేసి 209 ఫ్లాట్స్ ఉంటాయి. దీంట్లో ఎస్ఎఫ్టీ సైజ్ వచ్చేసి 864 ఎస్ఎఫ్టీ నుంచి 2000 ఎస్ఎఫ్టీ వరకు 2 BHK 3 BHK అండ్ అలాగే 4 BHK ఫ్లాట్స్ కూడా మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టయితే ఇదంతా కూడా కింద 2 సెల్లార్స్ ఉంటాయండి. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట మనకి. సో మనకి డ్రైవ్ ఏరియా ఎక్కడ ఉండదు, స్ట్రైట్గా ఎంట్రన్స్ నుంచే లోపలికి వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఆపోజిట్లో వ్యూ అనేది మనకు కంప్లీట్గా ఓపెన్ వ్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా ఇచ్చారండి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కిడ్స్ స్విమ్మింగ్ పూల్ వస్తుందన్నమాట. ఇదంతా కూడా టోటల్గా దీని ఆపోజిట్లో వచ్చేసి ఇదంతా కూడా సూపర్ మార్కెట్ ఏరియా మనకి. సో స్పేస్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఏరియా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది రైట్ సైడ్లో వచ్చిన సెట్ బ్యాక్ అనమాట. చుట్టూ వచ్చేది 30 ఫీట్ సెట్ బ్యాక్. ఇక్కడ ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ ఉంటాయండి మనకు. గెస్ట్ బెడ్రూమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, జిమ్ కానీ, బ్యాంకెట్ హాల్ అన్ని కూడా ఇటు సైడ్ వస్తాయి అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి లాక్స్ చేశారు, ఎందుకంటే అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఎవరైనా మళ్ళీ వెళ్ళి అంత లోపల ఏదైనా చేస్తారు అంతా అని చెప్పేసి అన్నిటి కూడా లాక్స్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాంకెట్ హాల్ ఒకటి కొంచెం ఓపెన్ చేసి ఉంది, ఇది లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా కూడా బ్యాంకెట్ హాల్ అండి. ఆల్మోస్ట్ దీంట్లో ఒక 150 నుంచి 200 మెంబర్స్ మొత్తం గ్యాదర్ అయ్యేలాగా అంత పెద్ద స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో మనకి ఇటు సైడ్ ఒక వాష్ ఏరియాస్ అండ్ టాయిలెట్స్, ఇటు కూడా వాష్ ఏరియా టాయిలెట్స్ ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా మనకు యూ షేప్లో ఉంటుందండి. సో మిడిల్లో ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా మనకు వచ్చేసి గార్డెనింగ్ కానీ సిట్అవుట్ ఏరియాస్ కానీ ప్లాన్ చేస్తున్నారు అనమాట. అక్కడ వచ్చేసి మనకు ఒక స్టేజ్ కూడా ఇచ్చారు. సో కంప్లీట్గా మనకు లైట్ సెటప్ కానీ సిట్అవుట్ ఏరియాస్ కానీ మిడిల్లో ఉన్న ఈ స్పేస్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చిన సెట్ బ్యాక్ అండి. ఇది 30 ఫీట్ ఉంటుంది మనకి. సో ఇటు సైడ్ నుంచి ఒక కారిడార్ ఉంటుంది. సో ప్రాజెక్ట్లో మీరు ఎటు సైడ్ నుంచి ఎంటర్ అయినా కూడా మళ్ళీ మన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళే వే అనేది ఉంటుంది అనమాట, టోటల్గా ఇంటర్లింక్ ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్టెప్స్ ఏరియా అండి. సో స్టెప్స్ ఏరియా కూడా మనకు 6 ఫీట్ ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి వచ్చేసినట్టయితే ఇది లిఫ్ట్ ఏరియా అండి. సో లిఫ్ట్ అనేది అన్ని చోట్ల కూడా ఇలానే ఉంటుంది అనమాట. అండ్ ఇదంతా కూడా మన కారిడార్ ఏరియా చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్గా ఉంటుంది. కారిడార్ కూడా మనకు 6 ఫీట్ ఉంటుందండి. సో మనకి ఫ్లాట్కి మధ్య సెట్ బ్యాక్ కూడా వచ్చేసి 6 ఫీట్ అనేది ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా కారిడార్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇదంతా కూడా సెట్ బ్యాక్ మనకి ఫ్లాట్కి వచ్చేది. సో వర్షం అనేది వచ్చినప్పుడు పైనుంచి వాటర్ అనేది పడకుండా పైన అంతా కూడా క్లోజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్లాట్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు 2 బ్రదర్స్ వచ్చేసి ఈ కారిడార్ అనేది వీళ్ళకి సపరేట్ రావడం వల్ల అక్కడ లాక్ అనేది చేసుకున్నారనమాట. సో వీళ్ళు ఇంటీరియర్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకో కొన్ని ఫ్లాట్స్ కూడా మీకు చూపిస్తాను ఇంటీరియర్ చేసినాయి. సో ఈ ఫ్లాట్లో వచ్చేసి ఒక 30% వరకు ఇంటీరియర్ అనేది చేశారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫ్లాట్ చూద్దాం. సో ఇది వచ్చేసి ఆల్రెడీ మొత్తం ఇంటీరియర్ అంతా కూడా డన్ అండి. సో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చేస్తున్నారు ఇదంతా కూడా ఇంటీరియర్ వర్క్. అండ్ పక్కనే వచ్చేసి దీంట్లో కూడా వర్క్ అనేది ఒక 60 నుంచి 70% అనేది వర్క్ డన్ అన్నమాట ఈ దాంట్లో కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ అనేవి చూసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 80 ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ 2 BHK కార్నర్ ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకి 5th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది అండ్ 1st ఫ్లోర్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఇప్పుడు నేను 5th ఫ్లోర్ నుంచి రికార్డ్ చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, సెట్ బ్యాక్ మొత్తం చుట్టూ ఉంటుంది. అండ్ చిన్న ఫ్లాట్ మనకు చుట్టూ అంతా కూడా కారిడార్ అనేది చుట్టూ అంతా కూడా మనకు సెట్ బ్యాక్ అనేది సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకు వ్యూ అనేది ఉంటుందన్నమాట. జెన్పాక్ట్ కానీ మనకు ఆదిత్య హైట్స్ కానీ ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే మనకి ఫ్లాట్కి వెళ్ళే ముందు కూడా మనకి స్పేస్ అనేది చిన్న లాబీ లెక్క ఉంటుంది అనమాట ఫ్లాట్ ముందు. సో వేరే ఏ ఫ్లాట్ వాళ్ళకు కూడా అలాంటి ఒక ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా కారిడార్ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ఫ్లాట్ వాళ్ళకు ఉన్న బెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట ఇది. 1st ఫ్లోర్ వాళ్ళకి కానీ 5th ఫ్లోర్ వాళ్ళకి కానీ అంటే 2nd థర్డ్ వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్లో చిన్న సేఫ్టీలో ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ డోర్ అండి. సో చూస్తున్నారు కదా, అంతా కూడా టేక్ వుడ్ డోర్ అనమాట. సో ఈ స్టైల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్ళిపోదాం.
అండ్ నెక్స్ట్ మన ఫ్లాట్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇలా ఉంటుందన్నమాట. ఆపోజిట్ డోర్ కూడా లేదు. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ప్రైవసీగా ఉంటుంది. ఫ్లాట్ కూడా మనకి ఇలా ఉంటుంది. సో ఇదంతా లివింగ్ ఏరియా అండి. సో లివింగ్ ఏరియా చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్గా ఉంటుంది. లైట్ అయితే ఈవినింగ్ 6 వరకు కూడా సింగిల్ లైట్ అనేది అవసరం ఉండదు. అండ్ మనం వచ్చేసి లివింగ్ ఏరియా మొత్తం ప్రతి ఫ్లాట్లో కూడా కంపెనీ చేసిస్తుందండి ఫాల్ సీలింగ్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇది లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా అనమాట. సో వెంటిలేషన్ అనేది ఇలా ఉంటుంది. లివింగ్ ఏరియా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. పైన కూడా మనకి 5th ఫ్లోర్ కాబట్టి మొత్తం అంతా కూడా ఫాల్ సీలింగ్ చేస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ కోసం ప్రొవిజన్ అనమాట. సో ప్రజెంట్ బాల్కనీ అనేది లేదు. ఓసీ వచ్చిన తర్వాత బాల్కనీ అనేది బయట సైడ్ నుంచి 3 feet డిస్టెన్స్ తోటి ఫ్లాట్ ఎంతవరకు ఉందో పొడవు అంతవరకు వస్తుంది. సో అది వచ్చేసి ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుందో అంతవరకు ఛార్జ్ చేస్తాం అనమాట, ఎస్ఎఫ్టీలా కాకుండా. సో మనకి ఇక్కడ నుంచి బాల్కనీ నుంచి చూసుకున్నట్టయితే వ్యూ అనేది ఇదంతా ఇలా కనిపిస్తుంది తర్వాత మనకి బాల్కనీ వచ్చేసినట్టయితే. అండ్ నెక్స్ట్ ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు వచ్చేసి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. సో వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుందండి. సో చూసారు కదా, కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. సో కిచెన్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూటిలిటీ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మనకు కింద వచ్చిన సెట్ బ్యాక్ అనమాట. ఇది ప్రాజెక్ట్ చుట్టూ 30 feet సెట్ బ్యాక్ అని చెప్పాను కదా, ఇలా ఉంటుంది. ఇక్కడంతా పవర్ స్టేషన్ ఇది మనది ఉంటుంది. అండ్ ఇది ఏదైతే మనకి ఇదంతా ఉందో ఇది వచ్చేసి యాక్చువల్గా 30 feet రోడ్. అక్కడ నుంచి ఇలా మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి 30 feet రోడ్ అనేది ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ప్రజెంట్ మనం యాక్సెస్ అయితే వాడుకోం. మనం ఫ్రంట్ సైడ్ ఏదైతే 60 feet రోడ్ యాక్సెస్ వచ్చిందో అది మాత్రమే వాడుకుంటాం మనం. అండ్ నెక్స్ట్ మళ్ళీ కిచెన్లో నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి పక్కన ఇది మనకు కామన్ వాష్రూమ్. సో చూస్తున్నారు కదా, కామన్ వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఫిట్టింగ్స్ కూడా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. మొత్తం అంతా కూడా ఫాల్ సీలింగ్ చేసాము, 5th ఫ్లోర్ కాబట్టి ఇది. సో 1st ఫ్లోర్లో అవైలబుల్ ఉంది వచ్చేసి ఓన్లీ మనకి లివింగ్ ఏరియా మాత్రమే ఫాల్ సీలింగ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏదైతే నేను 5th ఫ్లోర్లో 80 SFTలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపించానో 1st ఫ్లోర్లో ఉన్న ప్లానింగ్ కూడా సేమ్ ఇది అనమాట. అందుకే నేను ఒక ఫ్లాటే చూపిస్తున్నాను. సో చూసారు కదా, కంప్లీట్గా ఇది వచ్చేసి 80 SFTకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో వెంటిలేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇదే ఫ్లాట్ 2nd ఫ్లోర్లో ఇంటీరియర్ అనేది స్టార్ట్ చేశారు, అదొకసారి చూపిస్తాను మీకు. సో పైన మనం ఏదైతే ఫ్లాట్ చూసామో ఇది 2nd ఫ్లోర్లో సేల్ అయిన ఫ్లాట్. సో ఆల్రెడీ ఇంటీరియర్ అనేది స్టార్ట్ చేశారు ఇది. సో ఇది వచ్చేసి వైశ్యాస్ వాళ్ళది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇదంతా వుడ్ వర్క్ అనేది జరుగుతుంది వీళ్ళది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటారు యాక్చువల్ కబోర్డ్స్ అనేది. సో ఇక్కడ బాల్కనీ అని చెప్పాను కదా, ఆ స్టైల్ అనేది అది వాళ్ళకు కూడా వస్తుంది. సో ఇక్కడ ఇదంతా చూడండి, అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఎలా చేస్తున్నారని. ఇదంతా కూడా కిచెన్ ఏరియా. సో కిచెన్ కూడా మంచి స్పేషియస్గానే వస్తుంది. సో ఇదంతా వుడ్ వర్క్ అనేది చేస్తున్నారు ప్రజెంట్ వీళ్ళు. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇలా కబోర్డ్స్ అంతా ప్లాన్ చేస్తున్నారు. సో చూసారు కదా, సేమ్ ఎస్ఎఫ్టీలో ఆల్రెడీ 2nd ఫ్లోర్లో వుడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 866 SFT నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. సో ఎంట్రన్స్ డోర్ అనేది మనకంతా టేక్ వుడ్ తోటే ఇలా వస్తుంది ప్రతి ఫ్లాట్కి కూడా. సో ఇక్కడ నుంచి మన కారిడార్ అనేది ఇలా ఉంటుంది. ఆపోజిట్ డోర్ ఏముండదు, ఇది 6 feet ఉంటుంది అనమాట కారిడార్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా కారిడార్ ఇలా ఉంటుంది. పక్కనే వచ్చేసి లిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట. సో లిఫ్ట్ ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. సో లిఫ్ట్ పక్కనే ఉన్నా కూడా మనకేం డిస్టర్బెన్స్ ఉండదు, ఎందుకనంటే మనకి ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యే డోర్ కాబట్టి. సో అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, కారిడార్ అనేది ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఫ్లాట్ మనకు 3rd and 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లివింగ్ ఏరియా మంచి స్పేషియస్గా ఉంటుంది. ఒకటి బిగ్ అంటే 6 feet విండో ఇచ్చారండి. మీకు లివింగ్ ఏరియా అనేది ఇక్కడ నుండి చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా అనమాట. మంచి స్పేషియస్గా వస్తుంది, ఫుల్ లైటింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. సో 866 SFTలోనే సపరేట్ మనకు డైనింగ్ ఏరియా కూడా వచ్చిందనమాట ప్లానింగ్లో. ఇది నార్త్ ఫేసింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు కిచెన్ అండి. సో లైక్ ఓపెన్ కిచెన్ టైప్ అనుకోవచ్చు. కిచెన్ కూడా మంచి పెద్దగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యూటిలిటీ ఏరియా అనమాట. సో చూస్తున్నారు కదా, యూటిలిటీ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అనేది మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. 30 feet సెట్ బ్యాక్, దాని బ్యాక్ అంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది మనకంతా. అండ్ నెక్స్ట్ ఈ డైనింగ్ ఏరియా ఆపోజిట్లో వచ్చేసి ఇది మనకు కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి లైటింగ్ ఉంది, చూస్తున్నారు కదా. ఇదంతా మనం 5th ఫ్లోర్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి పైన మొత్తం ఫాల్ సీలింగ్ చేసాము.
సో ఇక్కడ నుంచి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. సో చూస్తున్నారు కదా, వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది మనకి, అన్ని ఫిట్టింగ్స్ కూడా ఇచ్చేసారు. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుందండి మనకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది లాక్ ఉంది. సో చూసారు కదండి, 866 SFTలో వచ్చిన నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. సో ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకు, సపరేట్ డైనింగ్ ఏరియా కూడా వచ్చిందనమాట. సో కంప్లీట్గా ఈ ప్లానింగ్ అనేది ఇలా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, లైటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 868 SFT ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. సో ఎంట్రన్స్ డోర్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మన కారిడార్ వ్యూ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కారిడార్ ఇది ఇలా ఉంటుంది. యాక్చువల్ ఇది వచ్చేసి రోడ్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ ఏదైతే ఉందో దాని తర్వాత నెక్స్ట్ ఫ్లాట్ ఇది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకు ఫస్ట్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా కూడా లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియా మనకు అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా లివింగ్ ఏరియా అనమాట ఇక్కడ నుంచి. అండ్ మనకి ఇదంతా కూడా లివింగ్ ఏరియా మొత్తం ఫాల్ సీలింగ్ చేసి ఇస్తున్నాం. ఇది లివింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు యూటిలిటీ అనమాట. సో యూటిలిటీ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది, ఫుల్ లైటింగ్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. సో వాష్రూమ్లో అన్ని ఫిట్టింగ్స్ కూడా ఇచ్చేసారు. సో చాలా పెద్ద ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ అనేది, మంచి స్క్వేర్ షేప్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి వెంటిలేషన్ అనేది లైఫ్ టైం వెంటిలేషన్ అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా మనకు 30 feet ఏదైతే వచ్చింది సెట్ బ్యాక్ అనమాట. సో ఇదంతా మనకి ఇలా ఉంటుంది. సో చూసారు కదండి, ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు 868 SFT 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ వచ్చేసి మనకి ఫస్ట్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇలా ఉంటుంది మనకు ఫ్లాట్ దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 973 SFT నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. సో ఎంట్రన్స్ డోర్ అనేది మనకి ఈ స్టైల్లో ఉంటుంది, టేక్ వుడ్ తోటి. ఇక్కడ నుంచి మనకు కారిడార్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ కారిడార్ కంప్లీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఆపోజిట్ డోర్ కూడా ఉండదు. అండ్ ఫ్లాట్కి అటు సైడ్ వచ్చేసి లిఫ్ట్ ఏరియా ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్ పక్కన అటు సైడ్ వచ్చేసి కూడా లిఫ్ట్ ఏరియా ఉంటుంది. సో కంప్లీట్గా ఫ్లాట్ దగ్గర నుంచి మనకి ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్గా వచ్చేసి ప్రజెంట్ ఈ ఫ్లాట్ మనకి 1st ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోదాం. ఇదంతా కూడా లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా అనమాట. సో ప్రతి ఫ్లాట్లో మనకు లివింగ్ ఏరియా మొత్తం ఫాల్ సీలింగ్ మనమే చేసి ఇస్తున్నాం. అండ్ విండో వచ్చేసి కూడా 6 feet విండో అండి. ఇది చాలా పెద్ద వైడ్ విండో అనమాట ఇది. సో ఫ్లాట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనకు ఆపోజిట్ డోర్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో లివింగ్ ఏరియా అనేది ఇక్కడ నుండి చూపిస్తాను మీకు, చాలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడంతా లివింగ్ ఏరియాలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అనమాట. సో కిచెన్ కూడా స్పేషియస్గానే ఉంది. ఒకటి మనకి విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. అండ్ ఇది వచ్చేసి మనకు యూటిలిటీ అనమాట. సో చూస్తున్నారు కదా, యూటిలిటీ ఇలా ఉంటుంది. ఇదంతా కూడా 30 feet సెట్ బ్యాక్ మనకి ఇక్కడ నుంచి. సో కంప్లీట్గా వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఇది జెన్పాక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో చూస్తున్నారు కదా, ఈ కాంపౌండ్ వాల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 30 feet నుంచి రోడ్డు ఉంటుంది. సో యాక్సెస్ అనేది మనం వాడుకోం, కాకపోతే మనం ఫ్రంట్ సైడ్ ఏదైతే వచ్చిందో అది మాత్రమే వాడతాం, 60 feet రోడ్డు. సో చూస్తున్నారు కదా, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది కిచెన్లో అన్నిట్లో కూడా. సో ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ కూడా మనకు మంచి స్పేషియస్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇదంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి యాక్చువల్గా బాల్కనీ కోసం ప్రొవిజన్ అనేది ఇలా ఇచ్చారనమాట. ఓసీ వచ్చిన తర్వాత బాల్కనీ అనేది బ్యాక్ సైడ్ నుంచి డెవలప్ చేస్తారు. సో దానికి వచ్చేసి ఎస్ఎఫ్టీలా కాకుండా ఎంతవరకు అయితే కన్స్ట్రక్షన్ బిల్డ్ కాస్ట్ అవుతుందో అది మాత్రమే ఛార్జ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది, స్పేషియస్గా ఉంది. సో చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ లైటింగ్ ఉంటుంది, బాల్కనీ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్లో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. సో చూసారు కదా, ఇది వచ్చేసి 973 SFT నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అనమాట. సో వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రజెంట్ వచ్చేసి మనకి ఓన్లీ 1st ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. మిగిలిన అన్ని ఫ్లోర్లలో కూడా సోల్డ్ అవుట్ అయిపోయి మనకి వుడ్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. సో చూసారు కదా, కంప్లీట్గా ఇలా ఉంటుంది ఈ ఫ్లాట్ అనేది మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1039 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. సో మనకి ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అనేది. అండ్ పక్కన వచ్చేసి స్టెప్స్ ఏరియా ఉంటుంది. స్టెప్స్ ఏరియా ఆపోజిట్లో వచ్చేసి మనకు లిఫ్ట్ ఏరియా ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఫ్లాట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే కారిడార్ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్గా మనకు రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 3rd ఫ్లాట్ ఇది అన్నమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 1st ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. మిగిలిన అన్ని ఫ్లోర్లలో కూడా సోల్డ్ అవుట్ అయిపోయి
వుడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా లివింగ్ ఏరియా, చాలా పెద్ద స్పేషియస్గా వచ్చిందండి లివింగ్ ఏరియా అనేది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు డైనింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు, బాగా కనిపిస్తుంది ఇంకా. సో ఇది 5th ఫ్లోర్ నుంచి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి లివింగ్ ఏరియా మనకు మొత్తం ఫ్లాట్ అంతా కూడా ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఓన్లీ 5th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్కు మాత్రమే లివింగ్ ఏరియా అనేది ఫాల్ సీలింగ్ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా లివింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి. సో కిచెన్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. సో యూటిలిటీ కూడా మనకు 4 feet అబోవ్ ఉందండి. సో చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఫిట్టింగ్స్ అన్ని ఇచ్చేస్తారండి దీంట్లో, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ దీని ఆపోజిట్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంటుంది, అంటే చాలా పెద్దగా వస్తుంది అనమాట మాస్టర్ బెడ్రూమ్ అనేది, చూస్తున్నారు కదా. అండ్ పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ అనేది అయిపోయింది. సో ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటుంది. 6 feet విడ్త్ విండో అండి, ఇది చాలా పెద్ద విండో. కంప్లీట్ వెంటిలేషన్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో దీంట్లో కూడా ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి, ఆల్రెడీ ఇచ్చేసారు. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ దీని పక్కన వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. పైన అంతా ఫాల్ సీలింగ్ చేశారు. వెంటిలేషన్ కూడా ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇంకా లైఫ్ టైం వెంటిలేషన్ అండి, ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ అంతా కూడా చుట్టూ 30 feet సెట్ బ్యాక్ తోటి వస్తుంది కాబట్టి ఇదంతా సెట్ బ్యాక్ మనకి. ఇది ప్రజెంట్ మనకి 1st ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో వెంటిలేషన్కి అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు ఈవినింగ్ 6 వరకు కూడా ఒక లైట్ అనేది అవసరం లేదు. ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైం కూడా వచ్చేసి 4 o'clock అండి. సో ఇలా ఉంటుంది ఈ ఫ్లాట్ అనేది మనకు కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1113 SFT 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది కార్నర్ ఫ్లాట్ అనుకోవచ్చు ఇటు సైడ్ నుంచి. సో ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అండ్ పక్కనే వచ్చేసి ఇదంతా కూడా గార్డెనింగ్ కానీ సిట్అవుట్ ఏరియాస్ కానీ వస్తాయి అనమాట. ఇదంతా కూడా ఇది వచ్చేసి మనదే విండో. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కారిడార్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. సో ఓపెన్ చేసుకున్నట్టయితే లివింగ్ ఏరియా చాలా పెద్దగా వస్తుందండి. సో టోటల్గా మనకు లివింగ్ ఏరియా మొత్తం ఫాల్ సీలింగ్ మనమే చేసిస్తాం. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే 6 feet విండో అండి, ఇది చాలా పెద్ద ఉంటుంది. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒకసారి చూపిస్తాను మీకు. వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది మనకు. సో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది 2 windows ఉన్నాయి, వెంటిలేషన్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ డైనింగ్ ఏరియా అయినా వేసుకోవచ్చు, లేదని అనుకుంటే ఆఫీస్ పర్పస్ అయినా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే లివింగ్ ఏరియా అనేది ఇక్కడ ప్లాన్ చేసుకొని ఇక్కడ డైనింగ్ ఏరియా వేసుకునే స్పేస్ ఉంది కాబట్టి, సో ఇక్కడ మనకి ఆఫీస్ పర్పస్లో మనకు ఈ టేబుల్ కానీ ఇదంతా సెటప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ. సో బాల్కనీ అనేది ఇలా ఉంటుంది మనకి. ఇదంతా కూడా సెట్ బ్యాక్ మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్లో ఫిట్టింగ్స్ అన్ని ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా పర్వాలేదు, స్పేషియస్గా ఉంది. మనకి 6 feet విండో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అటాచ్ వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్లో ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఇచ్చేసారు. వాష్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. సో కిచెన్ అనేది ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ. సో యూటిలిటీ వచ్చేసి కూడా మనకి ఇలా ఉంటుంది. సో కిచెన్లో నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి లైట్ సోర్స్ అనేది ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా వచ్చేసి ఇది 1113 SFT వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఫ్లాట్ అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1130 SFT ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. సో ఎంట్రన్స్ అనేది మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకి 1st ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. మిగిలిన అన్ని ఫ్లోర్లలో కూడా ఫ్లాట్స్ అనేది అయిపోయింది మనకి ఇది. సో ఇదంతా కూడా సెట్ బ్యాక్ అనమాట మనకి, పక్కనే వచ్చేది. ఇది ప్రజెంట్ నేను రికార్డ్ చేసే ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్ నుంచి రికార్డ్ చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, వెంటిలేషన్ అనేది మనకి ఇలా ఉంటుందన్నమాట కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఓపెన్ చేసుకున్నట్టయితే కంప్లీట్గా ఓపెన్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. 5th ఫ్లోర్లో మనకు వచ్చేసి అన్ని ఫ్లాట్స్ కూడా ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్గా చేసిస్తున్నాం. ఓన్లీ 5th ఫ్లోర్లో ఏవైతే ఉంటాయో అందులో మాత్రమే ఓన్లీ లివింగ్ ఏరియా అనేది చేస్తాం అనమాట ఫాల్ సీలింగ్. సో చూస్తున్నారు కదా, చాలా ఓపెన్ వ్యూ లాగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా మీకు ఇక్కడ నుంచి చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా కంప్లీట్గా మీకు లివింగ్ ఏరియా అండి, చాలా పెద్దగా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. ఇది లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా లాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా వర్క్ అనేది అంతా కూడా డన్ అనమాట. అండ్ నెక్స్ట్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. సో కిచెన్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. సో యూటిలిటీ కూడా మనకు 4 feet అబోవ్ ఉందండి. సో చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఫిట్టింగ్స్ అన్ని ఇచ్చేస్తారండి దీంట్లో, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ దీని ఆపోజిట్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంటుంది, అంటే చాలా పెద్దగా వస్తుంది అనమాట మాస్టర్ బెడ్రూమ్ అనేది, చూస్తున్నారు కదా. అండ్ పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ అనేది అయిపోయింది. సో ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటుంది. 6 feet విడ్త్ విండో అండి, ఇది చాలా పెద్ద విండో. కంప్లీట్ వెంటిలేషన్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ వచ్చేసి అటాచ్ వాష్రూమ్.
సో దీంట్లో కూడా ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి, మనకి ఆల్రెడీ ఇచ్చేసారు. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ దీని పక్కనే వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది, పైన అంతా ఫాల్ సీలింగ్ చేశారు, వెంటిలేషన్ కూడా ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇంకా లైఫ్ టైం వెంటిలేషన్ అండి, ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ అంతా కూడా చుట్టూ 30 ఫీట్ సెట్ బ్యాక్ తోటి వస్తుంది కాబట్టి ఇదంతా సెట్ బ్యాక్ మనకి. సో చూసారు కదా 1130 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ప్రజెంట్ మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో వెంటిలేషన్కి అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు ఈవినింగ్ 6 వరకు కూడా ఒక లైట్ అనేది అవసరం లేదు. ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైం కూడా వచ్చేసి 4 o'clock అండి. సో ఇలా ఉంటుంది ఈ ఫ్లాట్ అనేది మనకి కంప్లీట్గా. నెక్స్ట్ ఇది వచ్చేసి 1200 SFT ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. సో ఎంట్రన్స్ అనేది మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పక్కనే మనకి ఇది సెట్ బ్యాక్ అండి, 6 feet ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా కంప్లీట్గా కారిడార్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకు 2nd ఫ్లోర్ అండ్ 4th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ నుంచి ఒకసారి మీకు చూపిస్తాను లివింగ్ ఏరియా అనేది. సో ఇదంతా కూడా కంప్లీట్గా మనకు లివింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా లాగా చేసుకోవచ్చు అనమాట. డైనింగ్ ఏరియా ఇటైన్ వేసుకోవచ్చు అండ్ ఇటైన్ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో కావాలనుకుంటే దీన్ని 3 BHK ప్లానింగ్ లాగా కూడా మార్చుకోవచ్చు అనమాట. ఎలాగంటే ఇక్కడ ఆల్రెడీ మనకు లివింగ్ ఏరియా వచ్చింది కాబట్టి ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది సెట్ చేసుకోగలిగితే అండ్ ఏదైతే ఇప్పుడు మనకి ఇది ఉందో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ లాగానే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. 1200 SFTలో వచ్చిన ఈ ఫ్లాట్లో. సో చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, లైక్ ఒక బెడ్రూమ్ అంత ఉంటుందండి ఇది. మీరు లైవ్లో చూస్తే మీరు అదే అంటారు. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ. ఇది మనకు కారిడార్ సైడ్ వచ్చిందనమాట యూటిలిటీ అనేది. ఇక్కడ గ్రిల్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. సో వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. లోపల అన్ని ఫిట్టింగ్స్ అన్ని చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇదంతా కూడా ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ దీని ఆపోజిట్లో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది, పైన అంతా ఫాల్ సీలింగ్ వచ్చింది. అంటే 5th ఫ్లోర్లో ఉంటే ఫాల్ సీలింగ్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఒకటి విండో ఇచ్చారండి వెంటిలేషన్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అటాచ్ వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్లో కూడా అన్ని ఫిట్టింగ్స్ అన్ని ఇచ్చేసారు. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. అండ్ దీని పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఇది కూడా స్పేషియస్గా ఉంది కంప్లీట్గా. సో 1200 SFTలో వచ్చిన ఫ్లాట్ అంటే ఇది ఓన్లీ మనకు 2nd అండ్ 4th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో పర్టికులర్గా ఈ ఫ్లాట్కి వచ్చేసరికి ఏంటంటే మనకు లివింగ్ ఏరియాతో పాటు డైనింగ్ ఏరియా 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కావాలనుకుంటే ఫ్యూచర్లో ఇక్కడ బెడ్రూమ్ అనేది కూడా అరేంజ్ చేసుకునేంత ఛాన్స్ ఉంది. సో 1200 SFTలోనే మనకి ఫ్లాట్ అనేది ప్లానింగ్ వచ్చిందండి. సో వెంటిలేషన్ విషయంలో పోల్చుకున్నా కూడా మనకి చాలా బాగుంది. ఈవినింగ్ 6 వరకు కూడా మనకి ఇదే లైట్ అనేది ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఈ ఫ్లాట్ అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 234 SFT వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి ఇది. సో ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది, పక్కనే లిఫ్ట్ ఏరియా ఉంటుంది. సో లిఫ్ట్ ఏరియా ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యే డోర్ కాబట్టి మీకు అలాంటి ఇష్యూ అనేది కూడా ఏమి ఉండదు. సో ఈ ఫ్లాట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి ఇదంతా కూడా ఓపెన్ వ్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఆపోజిట్ డోర్ కాకుండా మనకు మంచి వెంటిలేషన్ అనేది దొరికే ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ ఓన్లీ మనకి 1st ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. మిగిలిన అన్ని ఫ్లోర్లలో సోల్డ్ అవుట్ అయిపోయి వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి. సో లివింగ్ ఏరియా కంప్లీట్గా మనం ఈ ప్రాజెక్ట్ మొత్తంలో ఫ్లాట్స్ అన్నింటిలో ప్రొవైడ్ చేస్తున్నాం ఫాల్ సీలింగ్ అనేది. సో లివింగ్ ఏరియా అనేది చాలా పెద్దగా వస్తుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. ఒకటి 6 feet విండో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ స్పేస్ ఉందండి. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్లో చూస్తున్నారు కదా, అన్ని ఫిట్టింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి, స్పేషియస్గా ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్లో ఇలా ఉంటుందండి. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్లో కూడా ఫిట్టింగ్స్ అన్ని చోట్ల ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ స్పేస్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. సో కిచెన్ ఇది మనకు డైనింగ్ ఏరియా అనమాట, ఓపెన్ కిచెన్ లాగా వచ్చింది. సో చూస్తున్నారు కదా, లైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు యూటిలిటీ. సో యూటిలిటీ కూడా స్పేషియస్గా ఉందండి, 4 feet ఉంటుంది. ఓపెన్ కిచెన్ రావడం వల్ల ఇంటీరియర్లో చాలా బాగా చేసుకోవచ్చు యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి వెంటిలేషన్ ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ అనేది ఉందన్నమాట. ఇది 4 feet ఉంటుందండి. ఇదంతా కూడా మనకు వెంటిలేషన్ ప్రాపర్గా ఉంటుంది. మనకి ఇదంతా సెట్ బ్యాక్ అనమాట కంప్లీట్గా. సో నేను ఎందుకు అంత నాయిస్ ఉందండి, అంత వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఇలా ఉంటుంది మనకు. ఇది వచ్చేసి 1234 SFT 2 BHK ఫ్లాట్ అండి, వెస్ట్ ఫేసింగ్లో వచ్చిన ఫ్లాట్. వెంటిలేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మనకు ప్లానింగ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. లివింగ్ ఏరియా అయితే ఇంకా మామూలుగా లేదు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఫ్లాట్లో నుంచి చూసుకున్నట్టయితే ఇదంతా కూడా
ఓపెన్ వ్యూ అనేది మనకి ఇలా టోటల్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇదండి ఈ ఫ్లాట్ కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1192 SFT ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. సో ప్రెసెంట్ వచ్చేసి ఫ్లాట్ ఓన్లీ థర్డ్ ఫ్లోర్ లో మాత్రమే అవైలబుల్ ఉందండి. అండ్ నెక్స్ట్ మనకు కారిడార్ వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట. పక్కనే వచ్చేసి లిఫ్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్ గా కారిడార్ వ్యూ కానీ ఇదంతా సెట్ బ్యాక్స్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి. సో లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా మొత్తం ఓపెన్లో ఉంటుంది అనమాట. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ వస్తుందండి. సో చూస్తున్నారు కదా, లివింగ్ ఏరియా అనేది మనకు ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇది పూజా గది సెటప్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ స్పేస్ అనేది. అండ్ ప్రతి ఫ్లాట్లో కూడా మనకు కంప్లీట్గా లివింగ్ ఏరియా అంతా కూడా ఫాల్ సీలింగ్ అనేది వస్తుంది ప్రతి ఫ్లాట్లో కూడా. ఇక్కడ లివింగ్ ఏరియాతో పాటు డైనింగ్ ఏరియా కూడా వచ్చింది, ఎందుకంటే ఓపెన్ కిచెన్ లాగా వచ్చింది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియా నుంచి మనకు యూటిలిటీకి వెళ్ళే స్పేస్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా కిచెన్ మనకి ఇదంతా లైక్ ఓపెన్ కిచెన్ లానే ఉంటుందండి, చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా యూటిలిటీ ఏరియా అనమాట, మంచి స్పేషియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్ చూస్తున్నారు కదా, స్పేషియస్గా ఉంది, ఫిట్టింగ్స్ అన్ని కూడా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ దీని ఆపోజిట్లో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, దీనికి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. సో వాష్రూమ్ చూస్తున్నారు కదా, దీంట్లో కూడా అన్ని ఫిట్టింగ్స్ అంతా కూడా ఇచ్చేసారు. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ మంచి లైటింగ్ తోటి ఉంటుందండి ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ దీని పక్కనే వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. సో ఈ బెడ్రూమ్లో వచ్చేసిన విండో అనేది 6 feet ఉంటుంది అనమాట. సో చూసారు కదా, కంప్లీట్గా ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 1192 SFTలో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఒక్కటే ఫ్లాట్ అండి, ఇది థర్డ్ ఫ్లోర్లో మాత్రమే ఉంది. సో టోటల్గా ఈ ఫ్లాట్ అనేది ఇలా ఉంటుందన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1819 SFT 4 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇది నేను వచ్చేసి థర్డ్ ఫ్లోర్ నుంచి రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో అనేది. సో లేక్ అంతా కూడా అలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోదాం మనం లోపలికి. ఒకసారి వెళ్ళిపోయినట్టయితే ఎంట్రన్స్ డోర్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని కంప్లీట్గా మనకు 2 లివింగ్ ఏరియా టైప్స్ వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఇది ఒక లివింగ్ ఏరియా లాగా వస్తుంది మనకి, పైన మొత్తం ఫాల్ సీలింగ్ వస్తుందండి లివింగ్ ఏరియా మొత్తం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లివింగ్ ఏరియా అనుకోవచ్చు దీన్ని. చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు ఇంకో లివింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ కూడా టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు బాల్కనీకి వెళ్ళే ముందు కూడా ఈ స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ సిట్అవుట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఫ్రెంచ్ డోర్ అనేది ఓపెన్ చేసుకొని సో ఈ బాల్కనీ కూడా మనకు 6 feet వెడ్త్ తోటి వస్తుందండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తున్నారు కదా, కంప్లీట్గా వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట మనకి. బాల్కనీ అనేది పైన కూడా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ నుండి చూసుకుంటే ఇట్లా వ్యూ అంతా ఉంటుంది అనమాట. సిట్అవుట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇలా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఒకటి విండో ఇచ్చారు అండ్ ఇది యూటిలిటీ అనమాట. ఇది వచ్చేసి కిచెన్ అండి. సో కిచెన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది కిచెన్ అనేది మాత్రం. అండ్ మనకు వెంటిలేషన్కి ఒక విండో ఉంది. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ. సో యూటిలిటీ కూడా చూపిస్తున్నాను. సో ఇది కూడా వెర్తుగానే ఉంది మనకి. పైన ఒకటి సెల్ఫ్ లాగా కూడా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ పక్కనే వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో టైల్స్ అనేది మనకు వుడెన్ స్టైల్లో ఇచ్చారనమాట, బట్ వుడ్ కాదు అది. అండ్ ఇదంతా కూడా మనకు అటాచ్ వాష్రూమ్లో ఇచ్చిన ఫిట్టింగ్స్ అండి. సో చూస్తున్నారు కదా, బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒకటి 6 feet విండో ఉంది. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. సో బాల్కనీ కూడా మనకు ఆల్మోస్ట్ 4 feet ప్లస్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, మనకు కంప్లీట్గా వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా చూస్తున్నారు కదా, మంచి వెంటిలేషన్ తోటి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే టోటల్గా చూస్తున్నారు కదా, ఫ్లాట్ అయితే వెంటిలేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ మనకి. సో కామన్ వాష్రూమ్లో కూడా ఆల్మోస్ట్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయండి, పైన షవర్ తప్ప. అవి కొనుక్కునే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, టైంలో ఇస్తున్నారు. అండ్ ఇదంతా కూడా మనకు ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అనమాట, ఒకటి విండో కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. 2 windows ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి. సో వాష్రూమ్లో ఫిట్టింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయి మనకి. అండ్ దీని పక్కనే వచ్చేసి మనకి ఇంకొకటి గెస్ట్ బెడ్రూమ్ లాగా ఇచ్చారనమాట. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకు ఒకటి విండో ఉంది, వెంటిలేషన్ కూడా బాగుంది. సో చూసారు కదా, ఈ ఫ్లాట్ మొత్తం మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. ఈవినింగ్ 6 వరకు కూడా ఒక లైట్ అనేది అవసరం ఉండదు. సో చూస్తున్నారు కదా, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అండ్ మనకు 2 బాల్కనీస్ వచ్చాయి, 3 వాష్రూమ్స్ వచ్చాయండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1819 SFT 4 BHK వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి. ఇది రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. అండ్ మనకి ఎంట్రన్స్ డోర్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్టయితే ఆపోజిట్లో ఉన్న ఏదైతే ఫ్లాట్ ఉందో ఇందులో ఆల్రెడీ స్టేయింగ్ వచ్చేసారండి. సో ఇక్కడ నుంచి మనకు కంప్లీట్ వ్యూ, లేక్ వ్యూ అంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇదంతా కూడా కింద ప్లే ఏరియా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది ఎంట్రన్స్ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే అంతా కూడా కంప్లీట్గా మనకు లివింగ్ ఏరియా అనమాట. సో పైన ప్రతి ఫ్లాట్లలో మనకు లివింగ్ ఏరియా మొత్తం ఫాల్ సీలింగ్ ఇస్తాం అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకు ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. మిగిలిన అన్ని ఫ్లోర్లలో కూడా మనకు సేల్ అనేది అయిపోయింది అనమాట.
అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు బాల్కనీ అనమాట, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మనకు లివింగ్ ఏరియా నుంచి ఉంటుందన్నమాట బాల్కనీ అనేది. సో ఈ బాల్కనీ కూడా మనకు ఆల్మోస్ట్ ఫెంచ్ డోర్ తోటి ప్రొవైడ్ చేస్తూ 6 feet ఉంటుందండి వెర్త్ అనేది. బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంటుంది, చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ కానీ మనకు మంచి వెంటిలేషన్ అనేది ఉంటుంది అనమాట ప్రాపర్గా. చూస్తున్నారు కదా వ్యూ అంతా కూడా కంప్లీట్గా ఇలా ఉంటుంది మనకి. సో బాల్కనీ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వస్తుంది అండ్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, 6 feet విండో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు వాష్రూమ్. సో వాష్రూమ్లో మొత్తం కంప్లీట్గా ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఇచ్చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ ఉంటుంది, ఒకటి 6 feet విండో కూడా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో వాష్రూమ్లో అన్నీ మనకు ప్రొవైడ్ అని కూడా వచ్చేసినాయి అనమాట. సో కంప్లీట్గా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా, పైన కూడా ఫాల్ సీలింగ్ ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ వస్తుంది, ఒకటి మనకు విండో ఉంది. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇది యూటిలిటీ ఏరియా అనమాట. సో యూటిలిటీ కూడా పెద్దగానే ఉంది. ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా ఏదైతే మిడిల్లో ఈ స్పేస్ ఉందో ఇదంతా కూడా వ్యూ మాత్రం ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇది రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి మనకు ఇటు సైడ్ వ్యూ కానీ మనకు రోడ్ ఫేసింగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ మళ్ళీ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే పక్కనే వచ్చేసి మనకి ఇది ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది మనకి. సో చూస్తున్నారు కదా ఒకటి విండో కూడా ఉంది వెంటిలేషన్ కోసం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్ కూడా మనకి ఇలా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ దీని పక్కన వచ్చేసి ఇంకో గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు. సో దీనికి 2 windows ఉన్నాయి, ఇది రోడ్ ఫేసింగ్లో వస్తుంది ఈ బెడ్రూమ్ అనేది. సో చూసారు కదా 1819 SFTలో ఇది 4 BHK ప్లానింగ్ తోటి చేసిన ఫ్లాట్ అండి ఇది. సో కంప్లీట్గా మనకి ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇది ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 2000 SFT, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు వ్యూ కానీ ఇలా ఉంటుంది అనమాట, లేక్ కానీ అండ్ మనకు రోడ్డు కానీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఎంట్రన్స్ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే అంతా కూడా లివింగ్ ఏరియా అనమాట కంప్లీట్గా. సో ఈ ఫ్లాట్కి వచ్చేసి ఏంటంటే పర్టికులర్గా మనకు 2 లివింగ్ ఏరియాస్ లాగా వస్తాయి అనమాట. ఇక్కడ ఆపోజిట్లో కనిపించే దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక లివింగ్ ఏరియా అనేది చేసుకోవచ్చు అనమాట. పైన అంతా చూస్తున్నారు కదా ప్రతి ఫ్లాట్లో లివింగ్ ఏరియా కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది కంపెనీ చేసేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకో లివింగ్ ఏరియా అనమాట. ఇది పార్టిషన్ లాగా చేసుకుంటే ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పెట్టుకొని ఇంకొక లివింగ్ ఏరియాలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు డైనింగ్ ఏరియా అనమాట. సో డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా మంచి పెద్దగా వస్తుంది, 6 feet విండో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ ఏరియా. సో కిచెన్ చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట, ఒకటి బిగ్ విండో తోటి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా మనకు కంప్లీట్గా యూటిలిటీ అనమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇదంతా కంప్లీట్గా మనకు ఒక 60 feet సెట్ బ్యాక్ తోటి ఉంటుంది. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం కిచెన్ నుంచి అండ్ డైనింగ్ ఏరియా అంతా చూసుకుంటూ ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది అటాచ్ వాష్రూమ్ అనమాట. సో ఫిట్టింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. సో దీంట్లో మనకు 6 feet విండో ఉంటుంది, చాలా పెద్ద విండో. ఇది ఆల్మోస్ట్ మనకు మంచి వెంటిలేషన్ అనేది ఉంటుంది లోపల. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే అంతా కూడా మనకు బాల్కనీ అనమాట. సో బాల్కనీకి వెళ్ళే ముందు స్పేస్ ఉంటుంది అండ్ బాల్కనీ కూడా మనకు 6 feet వెర్తుతో వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి. సో ఈ ఫ్లాట్ రికార్డింగ్ వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్ నుండి చేస్తున్నాను. ఇది 5th ఫ్లోర్లో కూడా అవైలబుల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్తో పాటు. అండ్ మనకు బాల్కనీకి వెళ్ళే ముందు కూడా స్పేస్ ఉంటుంది అనమాట, సిట్అవుట్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది, ఎందుకంటే SFT కూడా చాలా పెద్దది కాబట్టి. అండ్ నెక్స్ట్ పక్కనే వచ్చేసి ఇంకో గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి స్పేషియస్గానే ఉంటుంది. దీని పక్కనే వచ్చేసి మళ్ళీ మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. సో ఈ వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది, ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇదంతా చూసుకుంటే ఇలా వెళ్ళిపోయినట్టయితే పక్కన వచ్చేసి ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఒకటి బిగ్ విండో ఉంటుంది, 6 feetది. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట. సో దీంట్లో కూడా అన్ని కూడా మనకు ఫిట్టింగ్స్ అన్నీ వచ్చేసాయండి. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం కార్నర్లో ఉంటుంది. అండ్ మనకి రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట, చాలా స్పేషియస్గా ఉంటుంది, వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి.